నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం టీజీఏపీ రైతులకు పేరు పేరున ధన్యవాదాలు. రైతులకు బాధాకర విషయం అయితే ఏంటంటే రైతు భరోసా కొంచెం లేట్ అవుతా అని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం నడిచే విధానం ఎట్లా ఉందంటే మొన్నటిదాకా ఏముంది, 5 ఎకరాలకు 6 ఎకరాలకు ఈ వారం లోపల చేస్తాం, ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తాము ఎంతో గొప్పలు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు అంటే దయచేసి మమ్మల్ని క్షమించండి, రైతు భరోసా వేయడం ఆలస్యం అవుతుందని ఇప్పుడు ఎట్లా అంటారు. రైతులు పెట్టుబడి సాయం కింద ఇంత ఇప్పుడు ఈ అకాల రక మొత్తం రకరకాల పంటలు, ఎన్నో పంటలు, పొలాలు కానీ కూరగాయలు కానీ ఈ వర్షాల వల్ల నష్టపోయారు. చాలా వరకు నష్టపోయారు, నష్టం జరిగింది. నష్టపరిహారం లేదు. ఈ ఉన్నదానికి రైతు భరోసా దిక్కు ఎత్తారంటే దిక్కు రైతు భరోసా లేదు, ఇంకా ఆలస్యం చేస్తామంటారు. ఎట్లా సార్ ఇది సాధ్యమైతే? మీకు రైతులకైతే మీకు తెలుసు, ఈసారి పొలాల మాత్రం వరిలో ఏం లాభం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఈసారి వచ్చిన రోగాలు సేమ్ కరోనా మనసుకి ఇంతకుమంది ఇట్లా వచ్చింది. ఇంతకుముందు కరోనా లెక్క వచ్చి మొత్తం ఘోరంగా రోగాలు నాశనం అయిపోయినాయి. 2 ఎకరాలు వేసుకున్న, ఎకరం వేసుకున్న ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్ తప్ప రైతులకు వాటిలో వెళ్ళలేవు. అట్లా నష్టపోయారు. అప్పులు తెచ్చి కుప్పలు పెట్టారు. మీరు ఇట్లా నష్టం చేయకుర్రి, రైతులను చాలా బాధ పెట్టకుర్రి. వాటిలో జల్దీ కొనుగోలు ఎవరికైతే తోడమైనా కొంచెం వెళ్ళినాయి, అవి కూడా కొనుగోలు తొందరగా చేసి డబ్బులు అవ్వని జల్దీ చేయర్రి. రైతు భరోసా ఇయ్యరు దయచేసి. ఎందుకంటే రైతులు చాలా అంటే చాలా నష్టపోయి ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. నేను కూడా రైతుని, నా పొలం కూడా ఇంకా కొయ్యలేను. మొన్న వర్షం పడి ఇంకా మెత్తగా ఉంది, సగం మొత్తం రోగం పడ్డాయి, గంగలో పోయి నాశనం అయిపోయింది. అందులో అయితే ఏమీ వెళ్ళేవి. ఇక నేనైతే ఉరేసుకో చెట్టు కానీ అసలు ఉరేసుకున్న పరిస్థితి. నా బాధ ఇటువంటి రైతు చాలామంది ఉన్న రైతులు అందరికీ దయచేసి మీరు రైతు భరోసా చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం. వీడియోలో లాస్ట్ వరకు మన దోస్తులు మరి మళ్ళీ కలుద్దాం లాస్ట్లో, సరేనా? నా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సేపు గట్టి కొట్టుర్రి. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. రైతు భరోసా మరింత లేట్ క్షమించమంటున్న తుమ్మల నాగేశ్వరరావు. అందరి రైతులకు బాధ, ఎట్లయినా బాధ ఉంటుంది కదా సార్. మరి అందరిలో మొత్తారు, అందరిలో ఏడతారు అన్నట్టుగా అందరి వాళ్ళకు కూడా మీరు రైతు భరోసా ఖచ్చితంగా అయితే వేయాలి. కాబట్టి దయచేసి రైతు భరోసా మాత్రం వేయండి. రైతు భరోసా అందని రైతులకు ప్రస్తుత లేటెస్ట్ అప్డేట్. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అందజేస్తున్న రైతు భరోసా పథకం ఇప్పటి వరకు చాలామంది రైతులకు అందలేదు. ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం కింద 2025 మార్చి 31వ తేదీలోగా అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విషయం తెలిసిందేనాయే. ఇదైనా వాస్తవమైన ముచ్చట. ఎందుకంటే మీరు జనవరి 26వ తేదీ నాడు ఇచ్చిన మాట ఇది. మనకు దేశం వచ్చిన రోజు, స్వతంత్రం వచ్చిన రోజు మనకి ఇచ్చిన మాట. మార్చి 31వ తేదీ పోయింది, ఏప్రిల్ పోయింది, మే రావట్టే పైసలు లేకపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అందజేస్తున్న రైతు భరోసా పథకం ఇప్పటి వరకు చాలామంది రైతులకు అందలేదు. ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం కింద 25 మార్చి 31వ తేదీలోగా అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందజేశారు. ఆలస్యం కావడం వల్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు క్షమాపణ చెప్పారు. కొంతమంది ఆలస్యం జరిగినప్పటికీ అర్హత ఉన్న ఆ రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా ద్వారా రైతులకు కూడా అందాల్సిన డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ఈ మొదటి వారం లోపు ఎప్పుడు అందజేస్తామనే విషయంపై ప్రస్తుత ఇస్తామని తెలిపారు. ఎప్పుడు ఇస్తారు సారు? ఇట్లా ఇస్తామనుకుంటే ఇప్పుడు జనవరి నుంచి మార్చి దాకా వచ్చింది, మీ ఇచ్చుడు లేదు, మేము పుచ్చుకోలే అట్టుంది. రైతులు అప్పులు చేసి కుప్పలు పెట్టి పొలాలు ఇట్లా రోగాలు వచ్చి ఇట్లా పోయి వర్షాలు పడి నష్టపోయారు చాలా వరకు. ఇవన్నీ పైసలు ఎవరు పరిస్థిస్తారు? తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కీలక శుభార్త చెప్పింది. రైతులకు ఇప్పుడు 3 ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులు కొత్తగా పట్టాల పదుపుకున్న 1.2 లక్షల మందికి రైతు ఖాతాలో డబ్బులు జమ చేశామని, త్వరలోనే 3 ఎకరాల పైబడి సాగు చేసే వారికి రైతు ఖాతాలోకి నగదు జమ చేస్తామంటుంది. ఈ నెలాఖరు లోపు దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాల్సినట్లు సమాచారం.
ఈ పథకం కోసం 18,000 కోట్లు కేటాయించగా అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మీరు బడ్జెట్ పెట్టిరు కరెక్టే కానీ పెట్టిన బడ్జెట్ను బరాబర్ కేటాయిస్తలేరు. అందరికీ రైతు భరోసా మాత్రమే ఇస్తలేరు. 3 ఎకరాలకు 4 ఎకరాల లోపున్న రైతులకు వేసారు. మిగతా వారికి రైతు భరోసా వేస్తారు. వాళ్ళు నెత్తి చేతుడుకొని చూస్తారు సారు. చూసిర్రావుల్లో మరి ఇలా అప్డేట్ ఇట్లా ఉంది అప్డేట్. మనకు రైతు భరోసా ఈ వారం లోపల ఎట్లనే చేసి మన ప్రభుత్వము ఇస్తామని చెబుతూ ఉన్నది. మా లేట్ అయినందుకు ప్రభుత్వం క్షమాపణ కోరుతోంది. ఎందుకంటే రైతులకు బాధ పెట్టద్దని వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు కాబట్టి మనం కూడా కొంత మీకు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడే వారి కొత్తలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి కానీ ఇచ్చిన మాట తప్పకూడదు సారు. వెనుక ముందో కానీ వేయండి డబ్బులు మాత్రం. ఎందుకంటే చాలా నష్టపోయే రైతులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది తగిలి బాగా అవుతుంది. ఇప్పుడు అప్పులు తెచ్చి మొత్తము రైతులు నెత్తికి చేతులు పెట్టుకోరు. ఇవాళ మొత్తం వర్షాలు పడి నష్టపోయి చాలా వరకు మీకు కూడా తెలిసే విషయము. ప్రభుత్వం ఎట్టైనా మమ్మల్ని దృష్టి పెట్టి మనం కాపాడాలని కోరుకుంటున్నాను సారు. దయచేసి చెప్తున్నాను. రైతు భరోసా కానీ వడ్లకు బోనస్, సన్నపడ్లకు బోనస్ ఇవ్వండి. అలాగే పైసలు డబ్బులు త్వరగా వడ్లు కొనుగోలు చేసి డబ్బులు అవి కూడా తొందరగా వచ్చేలాగా చూడుర్రి. వడ్లు అమ్మిపోయిన పైసలు రైతులు ఇప్పుడు ఎక్కడ చేతిలో రూపాయలు లేక పరిస్థితి గిలగిల చెరువులో కూడా చాపీల నీళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు. దయచేసి మా బాధ అర్థం చేసుకొని మీరే ఎంతో అంత కనికరించాలని కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిషన్, జై భారత్ భూమి, జై తెలంగాణ. మరి ఉంటున్నా అందరికీ రైతు భరోసా రావాలని కోరుకుంటున్నాను.